హాయ్ అండి. ఈ వీడియోలో బ్యాక్ పార్ట్కి కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద మనం బ్యాక్ పార్ట్ నెక్లు ఏ విధంగా అయితే తీసుకోవచ్చు, రౌండ్ నెక్లోని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అనేది చూద్దామండి. ముందుగా పొడవు, వీళ్ళ పొడవు వచ్చేసి 14.5 ఉంది. అయితే నేను 15 తీసుకున్నాను. 14 అంటే 3/4 ఇంచు కలిపానండి. పైన షోల్డర్ అటాచ్ చేయడం కోసం 1/2 ఇంచు, కింద పట్టి వేస్తాం కదా 1/4 ఇంచు. అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6. ఇది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు చెప్పడం కోసమే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, లేదంటే నెక్ ఎలా తీసుకోవాలి అనే చిన్న చిన్న డౌట్లు ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా క్లారిటీగా అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నానండి. ప్రతి ఒక్కరికి 6 తీసుకోవాలనేది లేదు. 5.5, 5.15 ఒక్కొక్కరికి ఉంటే, అంటే 42 సైజ్ అనుకోండి, 6.5 వరకు కూడా షోల్డర్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ కార్నర్లో చంక రౌండ్ తీసాం కదా. ఇప్పుడు నెక్ రౌండ్, నెక్ డీప్ దగ్గర నుంచి ఇట్లా లైన్ కొట్టేసుకున్నాం కదా. ఈ కార్నర్లో కూడా, అంటే మనం చంక రౌండ్ ఏ విధంగా అయితే తీస్తామో ఇక్కడ కూడా 1/2 ఇంచు, 3/4 ఇంచు, 1 ఇంచ్ అలా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చండి. మనకి చిన్న నెక్ రౌండ్ చిన్నదిగా కావాలంటే, డీప్ అంతే ఉండి రౌండ్గా చిన్నగా కావాలనుకున్నప్పుడు 1 ఇంచ్ పెట్టి రౌండ్ చేసుకోవాలి. మామూలుగా హ్యాండ్తోనైనా రౌండ్ తీసేయచ్చు, కానీ ఆమ్ రౌండ్ ఉంది కాబట్టి దీంతో చూపిస్తున్నాను అనమాట. ఇది పైనే వస్తుంది రౌండ్, అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి. రౌండ్ చిన్న రౌండ్గా, నెక్ కూడా చిన్నగా కనిపిస్తుంది. మరొక 1/4 ఇంచు పెంచుతాం. ఇప్పుడు ఒక్కొక్క 1/4 ఇంచే కదా పెంచేది, దీంట్లో డిఫరెన్స్ ఏముంటుంది అనుకోవచ్చు. మనం లోతు వెళ్ళేది 1/4 కానీ రౌండ్ షేప్ అనేది మారిపోతుంది అనమాట. షోల్డర్ మీద నుండి వచ్చే గీత, ఈ కింద డీప్ దగ్గర ఉన్నటువంటి గీత ఉంది కదా, ఈ గీత దగ్గర రౌండ్ తిరిగేది మనకు మారిపోయేసరికి ఓపెన్ అనేది పెద్దగా పెరుగుతుంది. ఇలాగా మరొక 1/4 ఇంచు వరకు కూడా తీసుకోవచ్చండి. మరీ ఓన్లీ ఎంత పెట్టామో అంతవరకు కాకుండా మరొక 1/4 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇలా ఒక 1/4 ఇంచు లోపలికి వచ్చి కూడా రౌండ్ తీయచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇది డీప్ నెక్ అవుతుంది అనమాట. అయితే అవతానికి రౌండ్ నెక్ అయినా ఇన్ని రకాలుగా మనం రౌండ్ నెక్కలు తీసుకోవచ్చండి. అలాగే పాట్ నెక్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. ఇదిగోండి, షోల్డర్ మీద నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఈ నెక్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నెక్ లోపల వైపుకి అనమాట. ఇది కటింగ్లోకి పోద్ది. అలాగే ఈ కర్వ్ తిరుగుతుంది కదా, ఈ కర్వ్లోకి దీన్ని కలిపేసుకోవచ్చు. కొంచెం షోల్డర్ మాకు మార్చండి, నెక్ మార్చండి అన్నప్పుడు చిన్న మార్పులు అనమాట ఇవన్నీ. ఇలా ఇప్పుడు దీన్నే పాట్ నెక్ అయితే ఇంకొంచెం బ్రాడ్గా కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి, డ్రాప్ అంటే ఈ కార్నర్ నుండి ఇక్కడ వరకు తిప్పేసుకోవటమే. షోల్డర్ పై నుంచి 3 ఇంచెస్ ఇచ్చి ఆ షోల్డర్ దగ్గరికి తిప్పేసుకోవటం. లేదంటే డ్రాప్ని రివర్స్ కూడా ఇవ్వచ్చు. కింద నుంచి పైకి ఎలా ఇచ్చామో పైనుండి కింద కూడా సేమ్ ఇట్లా వచ్చి ఇలా షార్ప్గా వెళ్ళిపోవచ్చు. నెక్ అవి డిజైనర్ నెక్లు అవుతాయండి. ఇప్పుడు ఇదే వీడియోలో ప్యాచ్ వర్క్ అయితే ఎలా తీసుకుంటాం అనేది కూడా చూపిస్తున్నాను, చూడండి. మనం ఈ రౌండ్ అనేది ఉంది కదా, ఆ రౌండ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ నెక్ తీయాలని అనుకుంటున్నాం. కానీ శారీలో క్లాత్ మాకు ప్యాచ్ వేయండి అన్నప్పుడు సేమ్ రౌండ్ మీరు ఎక్కడి వరకు అయితే రౌండ్ తీయాలనుకుంటున్నారో అక్కడ వరకు రౌండ్ మార్కింగ్ చేసుకొని, అవుట్ సైడ్కి మాత్రం 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా సేమ్గా వెళ్ళిపోండి. వీడియోలో చూపించిన విధంగా. ఒకటే వీడియోలో ఇన్ని రకాలుగా చూపిస్తున్నాను అనుకోవద్దండి. మీకు రకరకాల నెక్ మోడల్స్ వీడియోస్ నేను షేర్ చేస్తూనే ఉన్నాను. ఒకే బ్లౌజ్లో కూడా చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వరకు మామూలుగా రౌండ్ తీస్తాం కదా, నెక్ డీప్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని లోపల రౌండ్గానే తీస్తాం. మనకి రౌండ్ కావాలంటే రౌండ్, లేదంటే పాట్ నెక్ కావాలంటే పాట్ నెక్. ఇక్కడ ఈ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇదే షేప్లో ఇలా ఫ్రీ హ్యాండ్గా నాకు అలవాటు కాబట్టి ఈ విధంగా గీస్తున్నాను. లేదంటే మెజర్మెంట్స్తో కూడా గీసుకోవచ్చు. ఈ లోపల ఇదంతా ప్యాచ్ వర్క్ వేసుకోవచ్చు. ఇది 2వ మోడల్ అండి. దీనిలోనే మాకు ఇదేమి వద్దు అనుకుంటే మరొక మోడల్ కూడా చూపిస్తాను, ఆగండి. ఇది ఎలా వచ్చిందనేది చూపించడం కోసం అటువైపుకి ఉల్టా తిప్పేసి దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ప్రింట్ అనేది ఇవతల వైపుకి పడుద్ది కాబట్టి అది మీకు అర్థం అవటం కోసం చూపిస్తున్నాను అనమాట. సిల్క్ శారీస్ వచ్చినప్పుడు కానీ, లేదంటే మామూలుగా ఫ్యాన్సీ శారీస్ వచ్చినప్పుడు ఇట్లా ప్యాచ్ వర్క్ అనేది అడుగుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అని నేను ఒకటే వీడియోలో ఒకటే బ్లౌజ్ మీద ఇట్లా 4-5 రకాలుగా
మీతో షేర్ చేస్తున్నాను నెక్ మోడల్స్ అనేవి. ఇది ప్యాచ్ ఇలాగే వేయాలని లేదు, మన ఇష్టం అనమాట. లేదంటే కస్టమర్ ఇష్టం. కస్టమర్ ఇలా మీ ఇష్టం వచ్చినట్టు వేయండి అంటే మనకి ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తే ఆ విధంగా కూడా ఇలా ప్యాచ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడికి రౌండ్ నెక్లు ప్యాచ్ అయింది కదా. అలాగే డ్రాపు ఇంకా పాట్ నెక్ ఇవి కూడా చూపించాం కదా ఇదే వీడియోలో. అలా కాదు మాకు అసలు ఏం వద్దు, ఓన్లీ మనకి పైపింగ్ ఇచ్చేసి చిన్న మోడల్ పెట్టండి అంటే ఈ కార్నర్ అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ ఏమో చెంగు పడిపోతుంది కాబట్టి రైట్ సైడ్ కార్నర్కి ఈ విధంగా పెటల్స్గా మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ కార్నర్లో చేయొచ్చు, లేదంటే ఇక్కడ మిడిల్లోనైనా చేసుకోవచ్చు. పెటల్స్ని కూడా 2-3 రకాలుగా మనం మార్చి కూడా ఇచ్చుకోవచ్చండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 రకాలు చూపించాను మీకు ఇప్పుడు. అయితే ఈ కస్టమర్ వచ్చేసి నాకు రౌండ్ నెక్ ఇవ్వు చాలా అక్క అని అడిగారు. కానీ రౌండ్ నెక్కే కానీ డబుల్ పైపింగ్ అనమాట. నేను ఇప్పుడు కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. డబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వీడియోగా చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రౌండ్ నెక్కే కదక్క మేము ఇది చేస్తామని అనుకోవద్దు. ఛానల్లో ఇంకా కటింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి, చూడండి ఒకసారి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.